ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి యేసు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నప్పుడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తం చేయగలను. ఈ దినాలలో ఎంతోమంది ఇది నా వల్లనే జరుగుతుంది, ఈ పరిచర్య ఇదంతా నా వల్లనే జరుగుతుంది, ఈ సామర్థ్యం నా వల్లే అవుతుంది, ఈ సంఘమంతా నేనే నడిపిస్తున్నాను, ఇంత గొప్ప పరిచర్య నేనే చేస్తున్నాను అని కొంతమంది సేవకులు ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యం ఏంటి సెలవిస్తుంది? నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఒక 1000 మంది సంఘం వచ్చారనుకో, ఇదంతా నా వల్ల జరుగుతుంది. ఏదైనా అతిశయపడాలంటే క్రీస్తులోనే అతిశయపడాలి తప్ప ఇది నా వల్ల కాదు. ఇది దేవుని శక్తి వలన ఈ సామర్థ్యము, ఈ పని జరుగుతుంది. ఎప్పుడైతే ప్రభు యందు అతిశయపడతామో అప్పుడు కార్యాలు జరిగిస్తాడు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 15:4-5 వచనాలు చదువుదాం. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచుదును. తీగలు ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించెను. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయగలరు? మీరేమీ చేయలేరు. యేసుప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉంటామో, పరిశుద్ధాత్మని, యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, నా ఆత్మని ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఇక్కడ ఆత్మ లేనివాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు. ఇక్కడ యోహాను సువార్తలోని ఏ మాట చెప్పాడు? 15వ అధ్యాయం 4వ వచనం, నా యందు నిలిచుండి మీ యందు నేను నిలిచుదును. తీగలు ద్రాక్షవల్లి నిలిచి ఉంటే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. క్రీస్తులో మనము ఉండాల. ఎప్పుడైతే క్రీస్తులో ఉంటామో ఆయన బహుగా ఫలిస్తాం. ఆయనలో నేను, నాలో ఆయన ఉన్నాడు. కింద నా వచ్చిన చూద్దాం. నా యందు మీరు, యేసుప్రభు చెప్తున్నా, నా యందు మీరు నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా మీకేమి ఇష్టమో అడుగుడి. హల్లెలూయా. కొంతమంది అంటారు, నా సొంత తెలివితేటలతోనే ఈ సంఘం అంతా నడుస్తుంది, నా ఆలోచనల ప్రకారం నడుస్తుంది. ఎప్పుడు కూడా ఇది దేవుని సంఘం, ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఆయన ఇది ఏదైనా నన్ను బలపరచను వాని యందే నేను సమస్తము చేయగలుగుతాను. ప్రభువే మనల్ని బలపరచాలా. ప్రభువే మనకి ఆధారం, ప్రభువే మనకి ఆశ్రయం, దుర్గం, ప్రభువే మనకి సామర్థ్యం, ప్రభువే మనకి సమస్తము. ఆయనతోనే జరుగుతున్నాయి ఈ కార్యాలు. అప్పుడు 2000 సంవత్సరాల క్రితము అపోస్తులకి, 12 మంది అపోస్తులకి భూ దిగంతల వరకు ఆయన పంపించాడు. ఇంతవరకు ఈరోజు
ఈ పరిచర్య చేయగలుగుతున్నామంటే వాళ్ళు ప్రయాసమే, వాళ్ళు ప్రకటించిన సువార్తే ఈ భూలోకం అంతటికీ వ్యాపించింది. ఈరోజు దేవుని వాక్యము ఇది మా సామర్థ్యం కాదు, ఇది దేవుని వలన వచ్చిన సామర్థ్యము. ఎప్పుడైతే ఈ సామర్థ్యము దేవుడిదే. ఏదైనా అతిశయపడాలంటే ప్రభువులోనే అతిశయపడాలి తప్ప ఇది ఆ పాస్టర్ గారు బాగా చెప్తున్నారు, ఈ పాస్టర్ గారు వద్దు. దేవుడు ప్రతి మనిషికి దేవుడు ఒక ప్రత్యేకమైన ఎన్నుకున్నాడు, ఒక ప్రత్యేకమైన పాత్రగా ఆయన ఎన్నుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఆయనకు నువ్వు సమర్పించుకుంటే ఆయన సమస్తము చేయగలడు. దేవుడితో అసాధ్యమైన ఏదైనా ఉందా? దేవుడితో సమస్తం సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు. మొత్తము కథ అంతా మార్చేస్తాడు దేవుడు, మన జీవితాన్ని మార్చేస్తాడు. ఆయనలో మనం ఉండాలి, నాలో ఆయన ఉండాలి. అప్పుడే దేవుడు కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. ఒకసారి చూద్దాం. ఇక్కడ దాంట్లోనే 7వ వచనంలోనే, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఎడల మీకేమి ఇష్టమో అడుగుడి. ఈరోజు మన జీవితాల్లో ఆయన యందు మనం ఉండాలి, నాలో ఆయన ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ మనలో ఎప్పుడైతే ఉంటుందో, నా ఆత్మ దేవుని ఆత్మ ఏక మనసు ఏక ఆత్మతో మనం ప్రార్థన చేసినప్పుడు అధైర్యము ఉండదు. అందుకనే ప్రభు సెలవిస్తున్నాడు, నా ఆత్మ పొందుకునుడి, నా నామమున మీరు అడిగితే నా ఆత్మని నిశ్చయంగా ఇస్తాను అన్నాడు. మీరేటి అడుగుతున్నారు? ఫస్ట్ ఇల్లు అడగద్దు, ఉద్యోగం అడగద్దు, ఆస్తులు అడగద్దు. ఏటి అడగాల? ఫస్ట్ ప్రభువా నీ ఆత్మ నాకు కావాలి తండ్రి, నీ ఆత్మలో నన్ను నడిపించయ్యా, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించయ్యా. ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉంటామో పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనము బలహీనమే కానీ దేవుడు బలవంతుడు, మన పక్షంగా ఉండి ఆయన మాట్లాడతాడు. ఈరోజు మన జీవితాల్లో ఒకసారి చూద్దాం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మా కిట్టి నమ్మకము కలదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేము సామర్థ్యమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఈరోజు గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప పరిచర్య చేసిన వాళ్ళు ఎక్కడ పడిపోతారంటే, ఇది నా వలన, నా టాలెంట్ వలన జరుగుతుంది, ఇది దేవుని వలన జరుగుతుందని చెప్పట్లే. ఇది నా టాలెంటు, నా తెలివితేటలు. ఇక్కడ ఇది వాక్యం సెలవిస్తుంది. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. అక్కడ ఏం రాస్తుందంటే, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేము సామర్థ్యమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. అమ్మా, ఇది ఒక విషయం చెప్తున్నా, ఈ సామర్థ్యం దేవుని వలనే కలిగి ఉన్నది. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే ఆయన యందు నమ్మకం ఉంచుతామో, ఈ సామర్థ్యం అంతా దేవుడి వల్లనే కలుగుతుంది. ఈరోజు మంచి ఆరోగ్యం ఇచ్చాడంటే దేవుడి వల్లనే. ఈరోజు ఆయుష్ ఇచ్చాడంటే ఆయన ఇచ్చిన దానమే. ఈరోజు ఈ ఆస్తి అంతా ఆయనదే, ఈ సంపద అంతా ఆయనదే. నాది, కొంతమంది అంటారు నాది, నేను సంపాదించాను, నా కష్టపడుతూ ఉన్నా. దేవుడు ఆశీర్వాదం లేకుండా ఏది కూడా జరగదు. యేసు ప్రభు అక్కడ 5,000 మందికి ఆహారం పెట్టాడంటే, మీ దగ్గర ఏముంది అడుగుతున్నాడు దేవుడు. 2 చేపలు 5 రొట్టెలు. ఆయన ప్రభు చేతిలో పెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, తండ్రికి వేడుకున్నప్పుడు
5,000 మందికి పెట్టి 12 గంపలు ఎత్తారు. అది ఆశీర్వాదం. దేవుడు నువ్వు ఏ పని పట్టుకున్నా, నా నామములో ఏది అడిగినా నేను ఇస్తానన్నాడు. నిశ్చయంగా అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం నువ్వు ఈ భూలోకములో ఆశీర్వదింపబడతావు, ఆ పరలోక రాజ్యం కూడా మనకి అనుగ్రహిస్తాడు. ఉదాహరణకి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం దాంట్లోనే ఒకసారి 12:9 వచనము చదువుదాం. ముగించేస్తున్నాను. 12, 9, 10 వచనాలు చదువుదాం. అక్కడ పౌలు గారు వేడుకుంటున్నాడు, ప్రభువా నేను బలహీనుణ్ణి, నాలో ఒక ముళ్ళుంది, ఈ ముళ్ళుని తొలగించు ప్రభువా అని వేడుకుంటున్నాడు. ముమ్మారు ఉపవాసం వేడుకున్నప్పుడు ఈ బలహీనత నుంచి నన్ను తొలగించు ప్రభువా, ఈ ముళ్ళు నుంచి తొలగించు ఎన్నోసార్లు అడుగుతున్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు పౌలు గారితో. సో చూద్దాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం అవుచున్నదని ఆయన నాతో చెప్పెను కాక, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతను యందే బహుగా సంతోషంగా అతిశయపడుచున్నాను. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుణ్ణి గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోని, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఈ సంతోషం ప్రభు వల్లే మనకి. ఆ సంతోషం బాధల్లో, నిందల్లో ఎప్పుడైతే నేను బలహీనున్నో అప్పుడే బలవంతుడుగా దేవుడు కార్యం చేస్తున్నాడు. ఎప్పుడైతే నేను బలహీనుని, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నాకు ఆ క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తం విశేషముగా నా బలహీనత ఎందే బహుగా సంతోషంగా అతిశయపడుతున్నాను. నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు నేను బలహీనునని, కానీ దేవుడు నీలో ఉండి ఆ కార్యం దేవుడు చేస్తాడు. మీరు ఎప్పుడు కూడా దిగులు పడద్దు. ప్రభు మనలో ఉన్నాడు, ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, ఆయనలో నేను, నాలో ఆయన ఉండి ఆయన నడిపిస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఒక గొప్ప కార్యాలు మీ పట్ల ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో క్రీస్తుని కలిగి ఉన్నట్టే. నా ఆత్మ లేనివాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదా. నేను ఒక్కడే రిక్వెస్ట్, 2 చేతులు ఎత్తి దండం పెడతాను. నీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఉపవాసం ఉండి, మొండి దెయ్యాలు ఉంటాయి. ఈ మొండి దెయ్యాలు బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ ఉపవాసం ఉండి, ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నీ దాస్యం ముందు నీ తండ్రికి ప్రార్థన చేయి. నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించి, పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఆయన నడిపిస్తాడు. ఎప్పుడైతే మనం బలహీనులమే అప్పుడు బలవంతులము. దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరిగిస్తున్నాడు. ఇది నా శక్తి కాదు, నా బలము కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా. ఈరోజు చనిపోయిన వాళ్ళు యేసుప్రభు లేపాడు కదా లాజర్ నుంచి. 3 రోజులు అయిపోతుంది, 4వ రోజు యేసుప్రభు లేపాడే లేదా. ఈరోజు అద్భుత కార్యాలు, అప్పుడు చేసే అద్భుత కార్యాలు ఈరోజు కూడా దేవుడు జరిగించే సామర్థ్యుడు, శక్తిమంతుడు. ఈరోజు నేను చెప్తున్నా, నా నామం ఏంది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నా నామం ఉంది విశ్వాసం ఉంచుతారో, నాకంటే గొప్ప కార్యాలు మీ ద్వారా నేను చేస్తానని వాగ్దానం చేసాడు యేసయ్య. ఈరోజు మీ పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో ఉన్నాడు. ఆయనకి ప్రాణాత్మ శరీరాలు ఆయనకి సమర్పించు. దేవుడు సమస్తము, ఇక్కడ వాక్యం, నన్ను బలపరచిన వాని యందు నేను సమస్తము చేయగలను. ఈ వాక్యము మీ పట్ల నెరవేరునుగాక, మీ పట్ల 100 నెరవేరునుగాక, నిశ్చయంగా మీ పట్ల జరిగిస్తాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని, తండ్రి ఈ వాక్యాన్ని తండ్రి ప్రతి బిడ్డ హృదయములో నాటుకొని 100 ఫలించేలాగా నీ పరిశుద్ధాత్మ ప్రతి బిడ్డను కూడా తండ్రి
ప్రభువా యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ కూడా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో వాళ్ళందరినీ తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నన్ను బలపరచని వాని యందు నేను సమస్తం చేయగలను ప్రభువా. నీ వల్లనే ఈ సామర్థ్యంలో నీ శక్తి తండ్రి. ప్రభువా తండ్రి నేను బలహీనుడిని, కానీ ఎప్పుడైతే నేను బలహీనునో అప్పుడే బలవంతుడి పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నింపినందుకు స్తోత్రం. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను ప్రభువా ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళందరికీ నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభువా నీ కృపతో నింపి, ఏ బాధలు ఉన్నారు, ఏ కష్టాలు ఉన్నారు, తండ్రి అప్పులతో ఉన్నారు, రోగంతో ఉన్నారు, నీ హస్తంతో ముట్టి అప్పులన్నీ తొలగించి, కోర్టు బాధలతోనే ఫ్యామిలీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసు నామములో ఆ చీకటి శక్తులతో బాధపడుచున్న ఆ బంధకాల నుంచి తండ్రి ప్రభువా తండ్రి ఆ సిగరెట్, ఖైని, గుడక, ఆ వ్యర్థమైన అలవాట్లకి బానిసగా ఉన్నవారు అందరినీ తండ్రి ఇప్పుడే అడుగుతున్న అతి శక్తిగల నామంలో యేసు నామంలో విడుదల కలుగునుగాక. ఆ బలహీనత నుంచి విడిపించి నీ బిడ్డల్ని రక్షించి కాపాడి సాయం చేత యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.